తిరుపతి జిల్లా చంద్రగిరి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నానిని సిట్ అధికారులు విచారించారు. ఎస్వి యూనివర్సిటీ పిఎస్ లో 2 గంటలకు పైగా విచారణ కొనసాగింది. కేసుకు సంబంధించిన అంశాలను సిట్ అధికారులకు క్షుణ్ణంగా వివరించారన్నారు పులివర్తి నాని. ఈ విచారణలో ఘటనకు ముందు తర్వాత జరిగిన విషయాలు సిట్ అధికారులు అడిగారని తెలిపారు. దాడికి సంబంధం లేని ముగ్గురిని అరెస్ట్ చేశారని తెలిసిందని, దాడి వెనుక ఉన్న ముఖ్యమైన వ్యక్తులను శిక్షించాలని కోరారన్నారు పులివర్తి నాని. రైట్గా తిరుపతి జిల్లా చంద్రగిరి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నానిని సిట్ అధికారులు విచారించారు. ఎస్వి యూనివర్సిటీ పిఎస్ లో 2 గంటలకు పైగా విచారణ కొనసాగినట్టు తెలుస్తోంది. కేసుకు సంబంధించిన అంశాలను సిట్ అధికారులకు క్షుణ్ణంగా వివరించారన్నారు పులివర్తి నాని. విచారణలో ఘటనకు ముందు తర్వాత జరిగిన విషయాలు సిట్ అధికారులు అడిగారని ఆయన తెలిపారు. దాడికి సంబంధం లేని ముగ్గురిని అరెస్ట్ చేశారని తెలిసిందని, దాడి వెనుక ఉన్న ముఖ్యమైన వ్యక్తులను శిక్షించాలని కోరారన్నారు పులివర్తి నాని. సిట్ అధికారి గారిని కలిసాము. కలిసి మా రిప్రజెంటేషన్స్ ఏమేమి, మా డౌట్స్ ఏమేమి జరిగింది ఇన్సిడెంట్ ముందు జరిగింది, తర్వాత ఏమేమి జరిగిందని కూడా లెటర్ రూపాయలు మేము కంప్లైంట్ చేయటం జరిగింది. ఆయన కూడా ఎక్కడ ఏం జరిగింది కూడా అడిగాను సార్. దానిపైన కూడా చెప్పాము. మా దగ్గర ఉన్న ఎవిడెన్సెస్, మా దగ్గర ఉన్న సంబంధించిన ఇవన్నీ కూడా మొత్తం ఒక లెటర్ రూపాయల సార్ గారికి కూడా ఇవ్వడం జరిగింది. విజువల్స్ ఉంది, సుత్తిత్తుకుని కొత్త ఉంది, నేను దిగింది ఉంది. సుత్తితో కొట్టకపోతే ఇప్పుడు డాక్టర్స్ ఉన్నారు. ఇక్కడ ఎడ్జ్లో తగిలింది, ఇక్కడ రాసుకోబడింది, ఇక్కడ పెద్ద పడింది. ఇక్కడ తగలేదంటే ముద్దాయిలు ఏం చెప్పినా తప్పే చెప్తాను. దానిపైన నేను ఎక్కువ మాట్లాడదలుచుకున్నాను. అదే సిట్ అధికారి గారిని కలిసాము. కలిసి మా రిప్రజెంటేషన్స్ ఏమేమి, మా డౌట్స్ ఏమేమి జరిగింది ఇన్సిడెంట్ ముందు జరిగింది, తర్వాత ఏమేమి జరిగిందని కూడా లెటర్ రూపాయలు మేము కంప్లైంట్ చేయటం జరిగింది. ఆయన కూడా ఎక్కడ ఏం జరిగింది కూడా అడిగాను సార్. దానిపైన కూడా చెప్పాము. మా దగ్గర ఉన్న ఎవిడెన్సెస్, మా దగ్గర ఉన్న సంబంధించిన ఇవన్నీ కూడా మొత్తం ఒక లెటర్ రూపాయల సార్ గారికి కూడా ఇవ్వడం జరిగింది. విజువల్స్ ఉంది, సుత్తిత్తుకుని కొత్త ఉంది, నేను దిగింది ఉంది. సుత్తితో కొట్టకపోతే ఇప్పుడు డాక్టర్స్ ఉన్నారు. ఇక్కడ ఎడ్జ్లో తగిలింది, ఇక్కడ రాసుకోబడింది, ఇక్కడ పెద్ద పడింది. ఇక్కడ తగలేదంటే ముద్దాయిలు